ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రక్షణకి సంబంధించినటువంటి కీలకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి మన దగ్గర యుద్ధ విమానాలు దిగడానికి కావాల్సినటువంటి విధంగా కొన్ని హైవేస్‌ని తయారు చేశారు. లైక్ మన బాపట్ల దగ్గర అది సూర్యలంక బీచ్ ప్రాంతంలో అది. రెండో వైపునొచ్చేటప్పటికి అట్లాంటి దాదాపుగా 4, 5 చోట్ల రోడ్లు వేశారు. ఏకంగా యుద్ధ విమానాలు దిగేటటువంటిది. ఇవే కాకుండా మనకు ఆల్రెడీ నేవీ స్థావరం విశాఖపట్నంలో ఉంటే ఇక్కడ సూర్యలంక దగ్గరొచ్చేటప్పటికి ట్రైనింగ్ సెంటర్‌తో పాటు అదొక చిన్న తరహా రక్షణ వ్యవస్థ మనకి ఇక్కడ ఆయుధ సామాగ్రి ఇదంతా ఉండేటటువంటి వ్యవస్థ. ఇది కాకుండా ప్రైవేట్ రంగంలో ఆయుధాల తయారీకి సంబంధించినటువంటి దాంట్లో కళ్యాణి సంస్థకి ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే పాత అనంతపురం జిల్లా దగ్గరన స్థలం ఇచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున ఆయుధ తయారీకి సంబంధించి ఓకే అయింది. ఇప్పుడు మనకి అమరావతి రాజధాని ప్రకటించక ముందు శివరామకృష్ణన్ కమిటీ దొనకొండని చూపించింది. దొనకొండలో స్థలాలు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని అయ్యన్నీ కూడా అక్కడ మొత్తం అసలు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా రాజధాని పెట్టేసుకోవచ్చు. నీళ్ళని విజయవాడ కృష్ణా నది దగ్గర నుంచి అటుకు డైవర్ట్ చేసుకునేట ఒక కెనాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం బాబు సర్కార్ వచ్చిన తర్వాత ఆ దొనకొండని కాకుండా అమరావతిని ఎంచుకోవడంతో ఆ దొనకొండ అట్లాగే ఉండిపోయింది. అప్పట్లో అక్కడికి దొనకొండ దగ్గరికి రాజధాని వస్తుందన్న ఉద్దేశంతో జగన్ వైసీపీ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఉద్దేశంతో అనేక మంది వైసీపీ నేతలు ఆ ఏరియాలో భూములు కొన్నారు. వైసీపీ వాళ్ళు అక్కడ భూములు కొనుక్కున్నారు అన్నటువంటి కారణంగానే చంద్రబాబు గారు అమరావతిని ఎంచుకున్నారు. వీళ్ళ మనుషులు భూములు కొనుక్కున్నటువంటి ప్రాంతంలో అన్న చర్చ కూడా జరిగింది. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ దొనకొండ దగ్గర బీడీఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో భారత్ డైనమిక్ లిమిటెడ్ వచ్చి ఆయుధ స్థావరాన్ని ఆయుధ తయారీ కేంద్రాన్ని పెట్టబోతోంది. క్షిపణుల తయారీ కేంద్రం పెట్టబోతోంది. దానికి ఓకే అయింది. 1,200 కోట్ల రూపాయలు ఓకే చేశారు. తద్వారా ఆంధ్రాకి మరొక పెట్టుబడులు ఒక ఎత్తు ఒక 600 మంది ప్రత్యక్షంగా ఒక 1000 మంది పరోక్షంగా దాని మీద ఉపాధి అవకాశాలు పొందుతారు. అది పక్కన పెడితే ఆ ప్రాంత అభివృద్ధికి కీలకం కాబోతుంది. ప్రకాశం జిల్లా ఇప్పటిదాకా ఏదైతే ముందుకి వెనక్కి పోకుండా ఎక్కడదక్కడే ఉండిపోయి దశాబ్దాలుగా ఉండిపోయిన దాంట్లో ఇక ఎదుగుదల సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది.